ఇప్పుడు చితి మీద చలి కాచుకుంటాం అంటే కరెక్ట్ గా వైసీపీ పార్టీకి ఆ సామెత సరిపోదు. ఓ పక్కన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మనం ఒక రాజకీయ పార్టీగా ప్రజల సంక్షేమం కోసం వచ్చిన పార్టీగా నిజంగా ఆలోచన ఉంటే మీరు ఆ సహాయ చర్యల్లో పాలు పంచుకోవాలి. సహాయ చర్యల్లో పాలు పంచుకొని సహకరించాలి. లోటుపాట్లు ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయాలి. ఆ యొక్క విపత్తుని నుంచి ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మీ సూచనలు సలహాలు ఇవ్వచ్చు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే భవిష్యత్తులో రాకుండా చేయాలంటే ఇలా చేద్దాం, ఇది సొల్యూషన్, ఇలా చేయండి అని చెప్పాలి. అంతేగాని తప్పుడు ఫేక్ ప్రచారాలతో భయాందోళనకు గురి చేయడం ఏంటండి? ఏ రకమా ఒక పైశాచిక ఆనందాన్ని పొంది ఒక వికటాట్టహాసం చేస్తున్నారు. ఒకటి లేని విషయాలు ఉన్నట్టు చెప్తున్నారు, ఇంకోటి వాళ్ళు చెయ్యని విషయాలు వాళ్ళే చేశారని చెప్తున్నారు. లేని విషయాలు అంటే అక్కడ ముంపు లేదు అయినా ఉందని చెప్పటం, అక్కడ ప్రమాదం లేదు అయినా ప్రమాదం ఉందని చెప్పటం. వాళ్ళు చేయని విషయాలు, కృష్ణలంక రక్షణ కూడా వాళ్ళు కట్టింది కాదు, వాళ్ళకు శంకుస్థాపన చేసి పూర్తి చేసింది కాదు, మేమే కట్టాం, మేమే పూర్తి చేసాం అంటారు. కనీసం కడపలో వాళ్ళ సొంత నియోజకవర్గంలో బొగ్గవాడ వంక వాకి కడపకి రిటైనింగ్ వాల్ కట్టలేని అసమర్థ ప్రభుత్వం, ఇది మిగిలిపోయిన కొన్ని పనులు కూడా చేయలేని ప్రభుత్వం ఈ రోజు కృష్ణలంకలో మేమే మొత్తం కట్టేసామని చెప్తున్నారు. ఎక్కడ సహాయ చర్యలు లేదు. ఇది చూస్తుంటే వరుసగా ఇటువంటి దుష్ప్రచారం పవన్ గారు. ఇప్పుడు మన చూడండి గుడ్లవేలు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఏ రకంగా ఆ పేపర్లలో వాళ్ళ పేపర్లో పతాక శీర్షికల్లో షవర్ ఫోటోను ఒక హిడెన్ కెమెరా అనిపించే ఇంకో ఫోటో పెట్టేసి ఇగో ఆ షవర్ లో ఇది పెట్టారన్నట్టు అబద్ధ ప్రచారం. తీరా చూస్తే అది లైట్, అది ఇది హిడెన్ కెమెరా అని చెప్పి భ్రమించే విధంగా, వీక్షకులు భ్రమించే విధంగా ఇది చూపించి ఇది హిడెన్ కెమెరా అని చెప్తాం. అలాగే ఆ నటి గురించి ఆవిడకి దేశవ్యాప్తంగా ఆవిడ క్రిమినల్ కేసులు ఉన్నాయట, హనీ ట్రాప్ లో ఆరితేరినటువంటి డాక్టర్ గారట అని చెప్తారు. ఆవిడ దమ్ముంటే ఒక్క కేసు ఇబ్రహీంపట్నం తప్పితే ఇంకా దేశంలో నా మీద ఒక్క కేసు బుక్ అయినట్టు ఒక్క ఎఫ్ఐఆర్ చూపించి దమ్ముంటే అడిగింది ఆవిడ. ఏదో ఎఫ్ఐఆర్ చూపించారంటే ఇప్పటి వరకు వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లో ఏ రకం దుష్ప్రచారం చేస్తారు ఆవిడ మీద. అలాగే మంటల విషయం కూడా 35 మంది చంపేశారు. 35 మంది ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏదో ప్రచారాలు చేశారు. ముఖ్యమంత్రి గారి నుంచి హోంమంత్రి గారు ఒకటే మాట్లాడినారు, దమ్ముంటే ఆ ఫోటోలు పేర్లు నీ పత్రికలను ప్రింట్ చేయి, మేము చర్యలు తీసుకుంటాం, కమిటీ వేస్తామంటే ఇప్పటి వరకు తోక ముడిచి పారిపోతారు. విలేకరులు ఒక ప్రశ్న అడుగుదాం అనుకునే లోపు ప్రెస్ మీట్ పెడతారు, ఏదో చెప్పేస్తారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. జై జగన్ జై జగన్ జై సీఎం అంటారు, చుట్టుపక్కల ఈరోజు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అంటే మొత్తం అసత్యాలు, ఫేక్ పార్టీ, వైఎస్ఆర్ చీప్ పార్టీగా తయారైపోయి ఈ రోజు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటమే పనిగా ఇటువంటి భయభ్రాంతులకు గురి చేసి లేని విషయాలు ఉన్నట్టుగా చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకొని ఈ రకంగా 2019 ముందు కూడా ఈ రకమైన ఫేక్ ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. ఆ బ్లూ డైమండ్ పోయింది, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పెట్టుకున్నారు, లోకేష్ మంచం మీద పెట్టుకున్నారు. ఇటువంటి అన్ని ప్రచారాలు చేసే నారాసుర రక్త చరిత్ర ఎన్ని చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ అదే ఫార్ములా చేయాలని చూస్తున్నారు. ఒక మనిషి ఒకసారి మోసం చేయాలి, 2 సార్లు పదే మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి అటువంటి మానుకోండి.